looking for the job. నేను ఇక్కడ ఉన్నాయి వరంగల్నే పుట్టి పెరిగిన నా పేరు వంశీరెడ్డి కంచరగుంట్ల. రైట్, నేను ఇక్కడనే తెలుగు మీడియంలో చదువుకుని పైన. సో డ్రీమ్ బిగ్ ఉండే, ఏదో ఒకటి సాధించాలి అని. సో అంటే ఇది హ్యూమన్, నేను ఒక CEO ఫర్ ద క్వాడ్రంట్ టెక్నాలజీస్ అండ్ నా టీమ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మంది లాస్ట్ 1 వీక్ నుంచి పనిచేస్తున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ ఆల్ ద క్వాడ్రంట్ టెక్నాలజీస్ టీమ్. So we built this campus, but still there is some pending work. So we are planning to start the operations from January. Definitely the intent is to give the jobs for the local people, right? ఇప్పుడు మన దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే జాబ్ ఇవ్వాలని. సో నేను నా గురించి కంపెనీ గురించి చెప్పబోయే ముందర మనకేంటంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మా లీడర్షిప్ టీం, మేము అందరం అమెరికా నుంచి వచ్చినాము. మా ఆర్గనైజేషన్ పేరు నా వెనకాల కనిపిస్తుంది కదా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, రైట్? సో ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఫౌండెడ్ బై ఆర్ ఓన్ పైల మల్లారెడ్డి గారు అని చెప్పేసి. ఈజ్ ఎ బిజినెస్ ఆంటర్ప్రినర్, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రినర్ అండ్ అండ్ ఆల్సో ఫిలాంథ్రపిస్ట్, రైట్? ఈజ్ ఫ్రమ్ నల్గొండ సుంకిశాల నుంచి. తను ఇక్కడ మాలాగానే వెళ్ళి ఒక 30-40 సంవత్సరాల కిందట వెళ్ళేసేసి ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ తెలుగు బిలియనేర్ ఇన్ అమెరికా. రైట్, తను ఏం చేసిండంటే తను చాలా చేసిండు. ఆయన హాస్పిటల్ కట్టించిండు, టెంపుల్స్ కట్టించిండు, స్కూల్ కట్టించిండు, రోడ్లు వేయించిండు. దెన్ వాట్ ఈ సెడ్ ఈస్, నేను ఒక్కనే కాదు సేవ చేయడము, నాట్లాంటి ఇంకో 1000 మంది సేవ చేయాలని ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిండు. ది ఆర్గనైజేషన్ కి మాకు ఫౌండర్ పైమల్లారెడ్డి గారు అయితే, మాకు అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు. ఇవి మేము విజయండి, ఈ లివ్ ఇన్ ఇండియానాపోలిస్. దెన్ వీ హ్యావ్ మోహన్ పట్లోలా గారు, ఈజ్ అడ్వైజరీ కౌన్సిల్ co-chair. We have a president elect Naveen Malipatti garu and Seva Days coordinator Suresh garu, and we have our secretary Kavita garu and coordinator Seva Days advisor Jyoti Reddy garu, and we have a Manoj who is a convention advisor. We have a Manohar Pradeep who are executive committee, Anil Enaballi garu, he is an advisor, and co-coordinator Durga Prasad garu, and we have Vani Gaddam garu BOD, Sangeeta garu BOD, and Santosh Gandararam garu. These all, and Narsimha Perika garu. My apologies if I missed any names. These all people came from US to serve back in Telangana for a particular 20 days. Like ఇంతకుముందు మేము వీడియో వేసినాం కదా, December 10th నుంచి 23 వరకు, రైట్? నిన్న మేము వికారాబాద్లో ఉన్నామన్నా, మొన్ననేమో గజ్వేల్ ఉండే, అంతకుముందు చౌటుప్పల్ ఉండే. ఇక్కడ ఇప్పుడు నేను విలేజ్లు తిరగలే, సీమాడేస్ వల్ల తిరుగుతున్నా. సో థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ మన హానరబుల్ గెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి అన్న అందరికి సుపరిచితమే. ఎన్నో సంవత్సరాలు నేను చిన్నగా ఉన్నప్పటికి నెగ్గలేసుకున్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అన్న, రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ నాగరాజు గారు, మీ గురించి చాలా విన్నాను, డైనమిక్ పర్సనాలిటీ అండ్ ఎస్పెషల్లీ యూ కేమ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, అమేజింగ్ ఆరా. థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్, అప్రిషియేట్ ఇట్. సో మేము ఇంతకుముందు TTA అని చెప్పినట్టు ఏంటంటే ఎవ్రీ 2 years కి ఒక 20 days ఒక 40 మంది వచ్చేసి ఒక్కొక్క విలేజ్కి పోయి ఒక్కొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో నేను, బికాస్ ఐఎమ్ అన్ IT guy and because I'm putting here IT company here, I thought okay, let me do differently, right? That's why we hosted a job mela here. లాస్ట్ టైం మేము జాబ్ మేళా చేసినప్పుడు ఏంటంటే 1000 people రిజిస్టర్ చేసుకున్నారు, ఒక 400 మందికి జాబ్లు ఇప్పించగలిగినాము. ఈసారి హ్యూమంగస్ ఏంటంటే రిజిస్టర్డ్ పీపుల్ ఆర్ 15,895 people రిజిస్టర్డ్ పీపుల్, రైట్? అండ్ పాపము అక్కడ ఉన్న వాళ్ళకి నేను అపాలజీ చెప్పుకోవాలి, ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానమని. ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాన్ రిజిస్టర్డ్ పీపుల్, వాళ్ళని చాలా మందిని మన లోపలికి కూడా రాలేదు, ఎందుకంటే ప్లేస్ సరిపోదని చెప్పేసి. సో రిజిస్టర్డ్ పీపుల్ కూడా మేము ఏం చేసామంటే ఈ 2023, 2024 పాస్ అవుట్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తే మనకి ఎంతమంది అయినంటే 6,800 మంది అయింది. 6,800 మంది ఏం చేసామంటే మేము అందరిని అకామిడేట్ చేయలేము, చిన్న ప్లేస్ మాది అని చెప్పి 1,200 మంది అట్లా 5 స్లాట్ లాగా డివైడ్ చేసినాం. బట్ ఇవాళ మార్నింగ్ చూసి 7:30 నుంచి అందరూ వచ్చి ఉన్నారు. సో మేము ఎట్లా అనౌన్స్ చేయాలని కూడా తెలుస్తలేదు. సో there will be a lot of inconvenience. I know you kids are hungry. That's a good thing that you're looking for a job. But please accept our sincere apologies if you feel any inconvenience, right? మేము ఏం చేస్తామంటే ఇక్కడ కంపెనీ, మేము 40 కోట్లు పెట్టి కంపెనీ కట్టినాం. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అని. నేను ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకొని నేను అమెరికాకి పోయినా, నేను కంపెనీ పెట్టినా. అట్లాంటి వాళ్ళు మీరు 1000 మంది ఉన్నారు. మీరు కూడా బ్యాక్ వచ్చి అమెరికాకి వచ్చో ఇక్కడ ఉండో మీరు కంపెనీలు పెట్టాలా, మళ్ళీ మీ ఊళ్ళలో మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఒక ఇంటెంట్ అంతే, రైట్? మమ్మల్ని చూసి మేము ఎట్లా వేరే వాళ్ళని చూసి మల్లారెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయినామో
అట్లా చేయాలనేది ఒక ఇంటెంట్. ఆ ఇంటెంట్కి మా ప్రయత్నం మేము చేస్తాము. ఈ ప్రయత్నంలో మా ఇంటెంట్ మంచిదే, కానీ లాజిస్టిక్స్లో ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటే అపాలజీస్. నాన్ రిజిస్టర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వి విల్ అగైన్ క్రియేట్ ఎ ఫామ్, దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైనా అంటే ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నా క్యాంపస్ ఇది క్వార్టర్ టెక్నాలజీ అయితే మేము ఒక్కరం హైర్ చేస్తాం, మేము ఒక్కరం ఇంతమంది అయితే హైర్ చేయలేము కదా, అంత బిజినెస్ మా దగ్గర కూడా లేదు. సో మేము ఏం చేసినామంటే ఒక 36 కంపెనీలు వచ్చినాయి, రైట్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే వీళ్ళు ఏదో ఏం లేదు ఫేక్ కంపెనీ అది అంటారే, మనం ఏం వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే నేను వరంగల్ వాళ్ళకి మంచి కావాలని చెప్పి ట్రై చేస్తాను. ఈ 36 కంపెనీలు ఏం చేస్తానంటే ఒక్కొక్క కంపెనీ, ఒక కంపెనీ 50 మందిని హైర్ చేస్తుంది, ఒక కంపెనీ 100 మందిని హైర్ చేస్తుంది, ఒక కంపెనీ 200 మందిని హైర్ చేస్తుంది, రైట్. సో ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మీరు దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాండి, సెలెక్ట్ కాని వాళ్ళు నిరుత్సాహపడకండి, కోర్సు నేర్చుకోండి. నీడ్ చాలా ఉంది, రైట్. ఇప్పుడు మీరు క్లౌడ్ డేటా సైడ్ మీరు చూసుకుంటే నీడ్ ఈజ్ లాట్ ఆఫ్ నీడ్ ఉంది. సో మళ్ళీ మేము ఇట్లాంటి జాబ్ మేళాలు కంటిన్యూ చేస్తాము. బట్ ఇఫ్ ఎనీబడి డిడెంట్ గెట్ ఆఫర్ ఇన్ దిస్, వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ మోర్ కంపెనీస్. బట్ ఫర్ నౌ there are 36 companies. Please respect them. And this premises is still being completely constructed, so careful ga undandi. Don't rush yourself and don't hurt yourself. But once again, thank you very much for coming.